వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో యువకులతో పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లోనూ ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. 3 రోజుల పాటు నిరాహార దీక్షని కూడా ఇక్కడ మన గుంటూరు టౌన్లో కలెక్టరేట్ ముందు నిర్వహించడం జరిగింది. గుంటూరు 1 and 2 నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజున శంకర్ విలాస్ దగ్గర నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఫీజు బకాయిలు చెల్లించాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. పదే చాలా సందర్భాల్లో మేము చెబుతూనే ఉన్నాం. నిరాహార దీక్ష సందర్భంలో చెప్పాం, ర్యాలీ సందర్భంలో చెప్పాం, అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చాం. డిఎస్సి ఎగ్జామ్స్ లో తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో తీవ్రమైన అవకతవకలకు పాల్పడింది. అది కూడా సాక్షాత్తు నారా లోకేష్ గారి కోసమే దీనిలో అవకతవకలు సృష్టించారు. ఎందుకంటే యువగళంలో ఎవరైతే నారా లోకేష్ వెంట నడిచారో వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వటం కోసం స్కామ్ను ఒకదాన్ని సృష్టించి వారికి కావాల్సినటువంటి వారిని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారనేది మా ఆరోపణ, అభియోగం. ఇంకా పేపర్ కూడా లీకేజ్ చేశారని దానికి మేము స్పష్టమైనటువంటి ఆధారాలు చెప్పాం. నెంబర్ 1, అవుట్ సోర్సింగ్ కి పేపర్ అప్లోడింగ్ చేసే విధానాన్ని ఇచ్చారు. ఆ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వ్యక్తికే నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అక్కడే అర్థమైపోయింది లీక్ అయిపోయిందని. రెండో అంశం ఏమిటంటే పూర్వం ఉన్న జీవోని రద్దు చేశారు. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. ఆ జీవో ఏంటంటే డిఎస్సిలో పాల్గొనే వాళ్ళు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఆశించే వాళ్ళు కూడా డిఎస్సి ఎగ్జామ్స్ లో పాల్గొవాలి. కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత జీవో మార్చారు. 47 అనుకుంటాను, 47 ఈ రెండు మార్చారు. ఏం మార్చారంటే 2% నుంచి 3%కి కోటా పెంచారు. 421 ఉద్యోగాలు దేనిలో? స్పోర్ట్స్ కోటాలో పూర్వంలాగా పాల్గొవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్ లో డైరెక్ట్ గా సర్టిఫికెట్ తీసుకురండి, వెరిఫై చేసి ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పేసి జీవో ఇష్యూ చేశారు. పోనీ ఈ జీవో నాటి అట్టి పెట్టారంటే మొత్తం పని అంతా అయిపోయింది. ఆ 2 జీవోలు రద్దు చేశారు. రద్దు చేసి పాత పద్ధతుల్లోనే రావాలన్నారు. మళ్ళా ఎందుకు చేశారు? ఇది స్కామ్ కాదా? ఇది మీకు కావాల్సిన వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కోసం వేసినటువంటి వెత్తుగడ కాదా? ఈ ఎత్తుగడకు సమాధానం చెప్పమంటే చర్చకు వస్తామంటారు. లోకేష్ చర్చకు వస్తామంటారు. ఆయన దగ్గర మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా చర్చకు వస్తామంటారు. ఎందుకు చర్చకి రావాలి మీరు? మిమ్మల్ని ఎవరు పిలిచారు చర్చకి? వీటికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పరు. అధికారులు చెప్పరు, ఎవరు చెప్పరు. మంత్రులు లేదా లోకేష్ నన్ను చర్చకి పిలవండి, మేము వస్తాము, చర్చకి పిలవండి, మేము వస్తాము, జగన్మోహన్ రెడ్డి రావాలి, ఇలాంటి మాటలు మాట్లాడి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చర్చలకు మేము సిద్ధమే, కానీ చర్చించాల్సినంత సీన్ లేదు. చాలా స్పష్టంగా మేము వేసినటువంటి ప్రశ్నలకు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోయారు. దాంతో మీ దొల్లతనం బయటపడుతుంది. మేము ఈ మూవ్మెంట్ చేసిన తర్వాత, ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్వహించిన తర్వాత టెంట్లు వేస్తే రాష్ట్రంలో చాలా చోట్ల పోలీసు వారు టెంట్లు పీకించారు. పోలీసు వారు పీకారు. తెలుగుదేశం వాళ్ళు వచ్చి పీకి గోడుగుడ్లు వేశారు. గాంధీ పద్ధతుల్లో నిరాహార దీక్ష శిబిరాలని నిర్వహిస్తుంటే ఎందుకు మీకు అంత కడుపుమంట? ఎందుకు టెంట్లు పీకేటటువంటి కార్యక్రమం చేశారు? ఎందుకు టెంట్ల మీద దాడులు చేశారు? ఎందుకు కోడిగుడ్లు వేశారు? దీనికి సమాధానం చెప్పరా మీరు? చెప్పాల్సిన సమయం రాదా? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మీరు భయపడుతున్నారు. నిరసన దీక్షలు చేస్తే ప్రజల్లోకి వాస్తవాలు బయటికి వెళ్తాయని భయపడి మీలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. చాలా దురదృష్టం. ఇవాళ మేము నిరాహార దీక్షలు అయిపోయిన తర్వాత మేము ప్రదర్శనకి పిలుపునిచ్చాం. చాలా చోట్ల ప్రదర్శన జరగడానికి వీల్లేదన్నారు. నోటీసులు ఇచ్చారు, హౌస్ అరెస్టులు చేశారు. ఎందుకు? శాంతియుతంగా మేము ప్రదర్శన చేస్తున్నాం కదా, తట్టుకోలేరా మీరు? ఏమిటి దురదృష్టమని నేను అడుగుతా ఉన్నా. పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అణిచివేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేయటం చాలా దురదృష్టకరం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, గర్హిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కానీ గుంటూరులో మాత్రం నిరాహార దీక్ష శిబిరం బాగానే జరిగింది. అదేవిధంగా మరి ర్యాలీని కూడా అడ్డుకుంటా ఉన్నారు, కానీ క్యాన్సిల్ చేశారు. కానీ రిటర్న్ పూర్వకంగా ర్యాలీని కూడా నిర్వహించాం. దానికి పోలీసు వారు కూడా పాపం సహకరించారు. ఎందుకన్నా మరి తెలియదు. మా ఇంటి మీద గొడవ జరిగినప్పుడు మాత్రం వాళ్ళకి సహకరించారు. ఇవాళేమో మరి మా నిరాహార దీక్షలు లేదా మాకు సంబంధించినటువంటి ఈ ర్యాలీ జరుగుతుంటే మాత్రం కాస్త చూస్తూ ఊరుకున్నారు.
కోర్స్ తర్వాత మళ్ళీ కేసులు పెడతారనుకోండి, కేసులు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అందువల్ల మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే, రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ఉద్యమాలని అణచాలని గాంధేయ పద్ధతుల్లో నిరాహార దీక్ష చేస్తుంటే ఆ టెంటులు పీకేయాలనేటువంటి ప్రయత్నం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నారు. చిలకలూరుపేటలో రజనీ గారు నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు వచ్చి టెంట్లు పీకుతారా? అసలు పోలీసులు ఉద్యోగం ఏంటి? టెంట్లు పీకే ఉద్యోగం నాకు అర్థం కాలేదు. టెంట్లు పీకే ఉద్యోగం కదా పోలీసులది. పోలీసులు వచ్చి టెంట్లు పీకుతున్నారు. పొన్నూరులోనే అట్టగా టెంట్లు పీకారు. విజయవాడనే కోడిగుడ్లు వేశారు. విజయవాడనే కోడిగుడ్లు వేస్తే పోలీసులు చూస్తున్నారు. కోడిగుడ్లు వేసుకొని మని మా ఇంటి మీద రాళ్ళు వేసినప్పుడు చూస్తున్నట్టు, మా ఇంటి మీద బాంబులు వేసినప్పుడు చూస్తున్నట్టు. ఇది తప్పు. ఇది సరైనటువంటి పోలీసింగ్ కాదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను మరి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నారా లోకేష్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు అవటం వల్ల ఆయన కావాల్సిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి డిఎస్సిని ఉపయోగించుకోవడం చాలా దురదృష్టకరం. అందుకే రాజీనామా చేయమన్నాం, ఆయన రాజీనామా చేయడు. సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాం, సిబిఐ ఇంకా ఎంక్వైరీ లేదు. రాని చర్చలకి, జరగని చర్చలకి నేను వస్తా అని ఊరికి కవించే కార్యక్రమాలు చేయకోకుండా ఇప్పటికైనా నారా లోకేష్ రాజీనామా చేసి చిత్తశుద్ధిని ప్రదర్శించాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అవును, వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చారే. ఆలపాటి రాజా డిఎస్సీ అభ్యర్థి, ఆయన నిరాహార దీక్ష కాదు, అదేంటి చర్చికి రమ్మన్నాడు. ఆయన డిఎస్సీ అభ్యర్థి. ఆ బోండావమ్మ డిఎస్సీ అభ్యర్థి. కోడిగుడ్లు వేసే కార్యక్రమం ఏంటి నాకు అర్థం కాలేదు. యువకులు లేరు, డిఎస్సీ అభ్యర్థులు లేరు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా డైవర్టేషన్. అందరూ ముసలోళ్లే ఉన్నారు, అంబటి రాంబాబులాగా ముసలోళ్లే ఉన్నారు. డిఎస్సీలో 2025లో ఏ విధంగా అవకతవకలు జరిగినాయో, ఏ విధంగా అవినీతి జరిగిందో దానికోసం ఏ విధంగా 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నామో, వాళ్ళ తరపున మాట్లాడుతున్నామో, ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగా చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకనంటే ఎక్కడా కూడా స్పందించటం లేదు. ఎవరు మాట్లాడితే ఏం మాట్లాడితే మాకెందుకులే, మేమేం చేసినా కూడా వాళ్ళు మాట్లాడినా మేము పట్టించుకోము, మా చెవులకి అవన్నీ రావు అని చెప్పి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మా డిమాండ్స్ మేము అడుగుతుంది ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి మేలు జరిగిద్ది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో రోడ్డునే ఎక్కిద్ది, లేకపోతే వాళ్ళకి మంచి జరిగిద్దని కాదు. ఈ రోజు యువతరానికి ఏ విధంగా మోసం జరుగుతుందో దాన్ని ఒక్కసారి ప్రజలందరికీ చూయించడానికి, ఈ దేశం మొత్తం చూయించడానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ 10 రోజుల నుంచి పోరుబాట పట్టింది. 10 రోజుల నుంచి రోడ్డు మీదే ఉంది. ఎందుకంటే యువతరం అంటేనే భవిష్యత్తు. ఆ భవిష్యత్తునే చెరిపేసే విధంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఎక్కడ చూసినా కూడా అవినీతితో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ రోజు రైతులదే కాదు, లేకపోతే మహిళలదే కాదు, అలాగే యువతరందే కాదు, లేకపోతే పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి వసతులే కాదు, ఎక్కడ చూసినా కూడా అవినీతితో. ఎందుకంటే 10 రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే 1 రూపాయి మాత్రమే కింద స్థాయిగా వెళ్తుంది. మరి అక్కడే కనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందో. అలాగే ఇంకొక మంచి విషయం అర్థమవుతుంది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ రోడ్డు మీదకు వస్తేనే మేం చేస్తాము అంటే వాళ్ళని గుర్తు తేవాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంది. ఖచ్చితంగా ఈ మాటకి ఎందుకు చెప్తున్నానంటే, డిఎస్సీ 2026 నోటిఫికేషన్ అక్టోబర్లో రిలీజ్ చేసింది. అది మంచి జరిగిందని ఒకవైపు అనుకుంటున్నాం. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి రిలీజ్ చేస్తానని చెప్పి డ్యూ డేట్ కన్నా ఇంకా లేటుగా, అంటే మేము పోరుబాట పడుతున్నాము, మా మీద నెగిటివిటీ ఎక్కువ పెరుగుతుంది, దీన్ని మేమేమైనా కప్పుపుచ్చుకోవాలన్నా లేకపోతే మా మీద నెగిటివిటీ తగ్గాలి అని అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ మళ్ళీ ఇంకొకసారి రిలీజ్ చేస్తే 2025ది మర్చిపోతారనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అలా అయితే మేము ఒక్కటే చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వంటిన ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ప్రతి రోజు కూడా రోడ్డు మీద ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఉన్నప్పుడు ప్రజలందరికీ న్యాయం చేశాం, మేము లేకపోయినా కూడా ప్రజలకి మా వల్ల న్యాయం జరిగిద్దంటే ఖచ్చితంగా మేమందరం రోడ్డు మీద ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మంత్రి నారా లోకేష్ గారు ఏ విధంగా భయపడుతున్నారో ఈజీగా అర్థమవుతుంది.
సిబిఐ ఎంక్వైరీ వేస్తాము, సిబిఐ ఎంక్వైరీ వేయించుకుంటే దాంట్లో స్పష్టంగా అర్థమవుతుంది ఏ విధంగా అవినీతి జరిగింది అని చెప్పి మేము చెప్తా ఉంటే మీరు నిజంగానే తప్పు చేయలేదు, దీంట్లో అవినీతి జరగలేదు అని అంటే ఎందుకు నారా లోకేష్ గారు భయపడుతున్నారని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నారు. ప్రజలందరూ మేలుకోండి, ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని మేము చూపిస్తున్నాం, అది చూడండి. రానున్న రోజుల్లో వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం ముందుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.